ఎబోలా ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి ప్రాణాంతకమైన వైరస్సు. ప్రపంచ చరిత్రలో అనేక అంటువ్యాధులు మానవాళిని సవాల్ చేశాయి. వాటిలో ఒకటి ఈ ఎబోలా. ఈ వైరస్ పేరు వినగానే భయము, ఆందోళన, మరణాలనేవి గుర్తుకొస్తాయి. ఒకప్పుడు ఆఫ్రికా ఖండాన్ని గజగజలాడించిన ఈ వ్యాధి అనేక మంది ప్రాణాలనైతే బలి తీసుకుంది. ఈరోజు ఎబోలా వైరస్ అంటే ఏంటి, అది ఎట్లా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఏంటి, మరియు ప్రపంచం దాన్ని ఎలా ఎదుర్కొంటుంది అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇకపోతే ఎబోలా ఆవిర్భావం ఫస్ట్ ఎట్లా జరిగిందంటే 1976 నాటి ఆఫ్రికాలో మొట్టమొదటిసారిగా ఎబోలాని అయితే గుర్తించారు. అంటే అప్పటి జైర్ దేశం అనమాట, దాన్ని ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటున్నారు. దీనికి అక్కడ గుర్తించారనమాట. దీనికి పేరు ఎట్లా వచ్చిందంటే, ఇది ఒక ఎబోలా అనే నది సమీపంలో ఈ వ్యాధి అనేది ప్రబలింది. అందువల్ల దీని పేరు ఎబోలాగా అనేది వచ్చిందనమాట. అంటే ఎబోలా అనేది యాక్చువల్గా ఒక నది పేరు అనమాట. ఇకపోతే ఇది ఎట్లా వచ్చింది కారణాన్ని శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఇది ఒక ఫ్రూట్ బ్యాట్స్ అంటే గబ్బిలాలు అనమాట. వీటి ద్వారా ఫస్ట్ వచ్చిందని చెప్పి అంటున్నారు. తర్వాత ఇతర జంతువులకు వచ్చింది, ఇతర జంతువుల నుంచి మనుషులకు చేరినట్టుగా అనేది చెప్తున్నారు ఈ శాస్త్రవేత్తలు అనేది. ఇకపోతే ఈ వ్యాధి ఎట్లా వ్యాపిస్తుంది అంటే, ఈ వైరస్ అనేది ఎట్లా వ్యాపిస్తుంది అంటే, ఇది ఫస్ట్ ఏంటంటే ఒక గాలి ద్వారా వ్యాపించే వ్యాధి అనేది కాదు. ఇది ప్రధానంగా సోకిన వ్యక్తి యొక్క రక్తం కానివ్వండి, చెమట, లాలాజలము, వాంతులు లేదా ఇతర శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. అంటే వాటి ద్వారానే, ఈ ద్రవాల ద్వారానే ఇది వ్యాపిస్తుంది అనమాట. అలాగే వైరస్ సోకిన జంతువుల మాంసం తినటం, వాటిని తాకటం కూడా, వాటి వల్ల కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఈ కారణంగా కుటుంబ సభ్యులు కానివ్వండి, వైద్య సిబ్బంది, రోగులను రక్షించేవాళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళు ఈ ప్రమాదానికి గురవుతారన్నమాట. అంటే వాళ్ళు పరిసరాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇకపోతే ఇది శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా 2 నుంచి 21 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, తీవ్రమైన జ్వరం ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, కండరాల నొప్పులు ఉంటాయి, అలసట, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంచెం వ్యాధి తీవ్రత పెరిగితే వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, కాలేయము, మూత్రపిండాల పనితీరు అనేది దెబ్బతింటం కూడా జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో శరీరంలో వివిధ భాగాల నుంచి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇవనేవి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్తున్నారు. ఇది 2014 పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద ఎబోలా వ్యాధి అనేది గతంలో నమోదైంది. వేలాది మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. అనేక మంది గ్రామాలు కూడా ఖాళీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర చర్యలు చేపట్టాల్సి వచ్చిందనమాట. ఇది ఒక ప్రపంచానికి పెద్ద హెచ్చరికగా నిలిచింది ఆ టైంలో. ఇకపోతే ప్రారంభంలో ఎబోలాకి చికిత్స అనేది లేకపోయినప్పటికీ ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ అనేది అందుబాటులో, ప్రారంభంలో ఎబోలాకు ప్రత్యేకమైన చికిత్స వ్యాక్సిన్ అనేది అందుబాటులో లేదు. కానీ పరిశోధనల ఫలితంగా కొన్ని వ్యాక్సిన్లు మరియు కొన్ని ఔషధాలు అనేవి అభివృద్ధి చేయబడ్డాయి. దీనికి నివారణకు ముఖ్యమైన మార్గం ఏంటంటే, వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి, రోగులతో ప్రత్యేక సంబంధాన్ని నివారించడం అవసరం, రక్షణ పరికరాలు ఉపయోగించాలి. అంతేకాకుండా అనుమానిత కేసులను వేరు చేసి పక్కన ఉంచాలన్నమాట. వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఉండకూడదు ఎక్కువ. ఇది ఇక ఎబోలా వ్యాధి అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి అయినప్పటికీ కూడా శాస్త్రవేత్తల కృషి, వైద్య సాంకేతిక అభివృద్ధి వల్ల, ప్రజల అవగాహన వల్ల దీని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం అనేది ఎంతైనా ఉంటుంది. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటువ్యాధులు వచ్చినప్పుడు విజ్ఞానము మరియు జాగ్రత్త, సమిష్టి సహకారం అనేది ఎంతో అవసరం అనేది ఉంటుంది. వీటన్నిటితో ఎటువంటి అంటే కరోనా తరహా వ్యాధిని ఎట్లాగైతే నివారించామో అదేవిధంగా దీన్ని కూడా, ఈ వైరస్ని కూడా నివారించే అవకాశం అనేది ఉంటుంది. ధన్యవాదాలు.